నీరుడి కిరణ్ కుమార్ ముదిరాజ్ ప్రముఖ పారిశ్రామికవేత్త, బీసీ చైతన్య యువగలం వ్యవస్థాపకులు, అధ్యక్షులు ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. బాగురా? బాగు. హ్యాపీ ఉర్రా? హ్యాపీ అండి. నిమ్మలంగా ఉన్నారు? ఏ ఇబ్బంది ఏం లేదా? ఏమి ఇబ్బందులు ఏముంది? ఓకే, ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా ఈ బీసీ చైతన్య యువగలం అని చెప్పేసి, బీసీ చైతన్య గలమా యువగలమా? చైతన్య గలం. చైతన్య గలం. సరే, ఎందుకు పెట్టిరన్న ఇది? బీసీలని చైతన్యపరచడానికి. ఓకే, బీసీలందరినీ చైతన్య, వాళ్ళకి మనకు ఎలా మోసపోతున్నాం, ఎలా అవుతున్నాయి. బీసీలు ఎవరి చేతిలో మోసపోతారు? పొలిటికల్ పార్టీస్ చేతిలో. పొలిటికల్ పార్టీ చేతిలో ఎలా మోసపోతారు? అగ్రకులాలు కూడా మోసం చేస్తున్నాయి. ఈ పొలిటికల్ పార్టీస్ ని ఎవరైతే రూల్ చేస్తారో అన్ని అగ్రకులాలే. సో వాళ్ళు ఎలా మోసం చేస్తారు, మనకు హామీలు ఇచ్చి ఎలాగ మనని ఓటర్స్ వాడుకుంటున్నారు. కానీ ఓటు పరంగానే వాడుకుంటున్నారు మనల్ని, కానీ తర్వాత మనని మర్చిపోతున్నారు. మర్చిపోయి మనకు రావాల్సిన నిధులు, నియామకాలు ఏవి రాకుండా. రైట్. ఓకే, ఇప్పుడు మీరు పెట్టిరు అంటే నడుస్తూ ఉంది మీ సంస్థ. కాకపోతే మీలాంటి సంస్థలు చాలా ఉన్నాయి కదా బీసీలకు సంబంధించి. మీ సంస్థ స్పెషాలిటీ ఏంటి అసలు? లేవంటే లేనన్నా, నాకన్నా ముందు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని చాలా సంస్థలు ఉన్నాయి. చాలా మంది పెద్దలు వచ్చారు, చేశారు. కానీ నాకంటూ ఒక గోల్ ఉంది, నాకు ఒక రీజన్ ఉంది, పర్పస్ ఉంది, ఒక ఒపీనియన్ ఉంది ఈ పొలిటికల్ పార్టీస్ మీద. ఎలా అలాగే నేను పుట్టింది బీసీలో పుట్టి బీసీల కోసం నేను పోరాడకపోతే, వాళ్ళ తరఫు నుంచి నేను క్వశ్చన్ చేయకపోతే బాగుండదు. కాబట్టి బాగుండదని కాదు, క్వశ్చన్ చెయ్యాలని ముందుకు వచ్చాను. ఓకే, ఇప్పుడు అంటే మీరు చాలా మంది లీడర్లు ఉన్నారు బీసీలల్లా. అంటే మీకంటే ఓపెన్గా చెప్పాలంటే మీకన్నా గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు మీకు తేడా ఏంది? మీరు చెప్పింది కరెక్ట్ అన్న. నాకన్నా కొంచెం నాకన్నా అని కాదు, గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే కావాల్సినంత ఫైట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు చాలా మంది సైలెంట్ లో ఉన్నారు. అది ఎందుకో వాళ్ళు పదవుల కోసము, పైరవీల కోసము అక్కడ తక్కువబడి బీసీలను మర్చిపోయి వాళ్ళ నుంచి ఫైట్ చేయట్లేదు. ప్రజెంట్ స్తబ్దత ఉండి బీసీల గురించి గట్టి క్వశ్చన్ చేయలేకపోతారు. మేము ఇప్పుడు బీసీలు తెలంగాణలో మన కాంగ్రెస్ సెన్సస్ చేసింది 56% ఉన్నారని చెప్పారు. వాళ్ళే తీసుకోండి 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు ఎలక్షన్ పోయే ముందు. 2023లో మనకు కామారెడ్డిలో ఒక సభ పెట్టారు. అక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి చాలా ఊదరగొట్టారు. సిద్ధరామయ్య గారు ఒక బీసీ అని చెప్పేసి, ఆయన బీసీ కోసమని ఇలా చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి చేశారు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా మీరు? అలా అని కాదన్నా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వం చేస్తుంది చెప్పి చేయలేదు కాబట్టి మేము అంటున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి ఏం వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మేమేమి దగ్గర కాదు. మీరు ఒక పార్టీకి దగ్గర, బాగా క్లోజ్ అంటే నాకు అన్ని పార్టీలలో ఫ్రెండ్స్. పార్టీ పేరే చెప్పలేదు, ఇంకా అన్ని పార్టీలో పార్టీ పేరే చెప్పలేదు అంటున్నా. మీరు చెప్తుంది కరెక్టే. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి నీరుడి కిరణ్ కుమార్ చాలా క్లోజ్ గా ఉంటాడా ఉండడా? రోజు అని లేదని అన్ని పార్టీలతోని మేము అవకాశం వస్తే, టికెట్ వస్తే, సీట్ వస్తే, ఏదైనా అవకాశం కల్పిస్తే పార్టీలో పనిచేయడానికి కూడా ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు మీరు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా అన్న? నేను అవునా కాదా? అదే అవునా కాదా చెప్తే అవును. అదే ఇప్పుడు ఒకటి అన్న, నేను సిస్టంలో లేకుండా చాలా మట్టుకు చాలా నేను నాతో అయినంత వరకు పోరాడుతూ, ప్లస్ నాతో అయినంత వరకు ప్రజలకు హెల్ప్ చేస్తూ, నా ఏరియా ప్రజలకి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తూ పోతున్నాను. కానీ నేను ఇందులో తెలుసుకుంది ఏంటంటే, సిస్టంలోకి వచ్చి చేస్తేనే కొన్ని సాల్వ్ అవుతాయి. సో దాని గురించి పొజిషన్ కావాలి, ఒక పదవి ఉండాలి అంటే కంపల్సరీగా ఉండాలి, చేయాలి. ఇంకోటి, మీరు పార్టీ అన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొందరు నా గోల్స్ నచ్చి, నేను వచ్చిన ఇన్స్టింక్ట్ పర్పసెస్ చూసి వాళ్ళకి కొంచెం దగ్గర ఉన్నారు అన్నదే నిజమే. అట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాదు, నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నా ఫ్రెండ్స్ బీజేపీలో ఉన్నారు, ఇలా చాలా మంది ఉండడం వేరు, క్లోజ్ ఉండడం వేరే కదా అన్నారు. మీరు అన్నట్టు కరెక్టే. నాకు వాళ్ళకి కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ కొందరు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు కొంచెం నచ్చి సో ఉన్నందుకు ఉన్నాను.